ఈరోజు దోసల పిండి 3 రకాలుగా క్యారెట్ ఒకటి, ఎగ్ అట్టు, రెండోది ప్లెయిన్ అట్టు, నాలుగోది ఉల్లిపాయ అట్టు అన్నమాట. ఇవి ముందుగా మధ్యాహ్నమే నానబెట్టుకుంటాం. అవి మెంతులు అటుకులు వేసి బియ్యం మినపగుళ్ళు నానబెట్టి మిక్సీలో పిండేస్తాను. పిండేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ బీట్రూట్ అట్టు ఎలా వేస్తున్నానో చూపిస్తాను. ఇట్లా వస్తుంది ప్లెయిన్ దోశ. దూదుల్లాగా వస్తాయి మెత్తగా. ఇట్లా వేసుకోవాలంటే కొంచెమే ఇట్లా వేయండి, పేపర్ అట్టు కాకుండా వస్తుంది. చూడండి నీట్గా ఇలా. రెండోది ఇలా వస్తుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ ఈ 3 వేసా. కొత్తిమీర లేదు నా దగ్గర, అందువల్ల కొత్తిమీర వేయట్లేదు. బాగా కాలాక ఇట్లా నూనె వేసేయాలి. ఒక చుక్క వేసి అతుక్కి వస్తుంది. మూడోది పేపర్ అట్టు. నాలుగోది ఎగ్ అట్టు. 4 రకాలుగా వేసుకోవచ్చు మనం ఇంట్లోనే. మెంతులు అటుకులు వేసి నైట్ అంతా నానబెట్టండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చడి దీంట్లో చాలా బాగుంటుంది. 1 ఎగ్ అట్టు, 2 ప్లెయిన్ అట్టు, 3 బీట్రూట్ అట్టు, ఉల్లిపాయ అట్టు అన్నమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.